హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథా కమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన సౌందర్యలహరి నవల చదువుకుంటున్నాం కదా. 6వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ఢిల్లీ వెళ్ళిన భాస్కర్కి ఇక్కడ నగరంలో చోటు చేసుకున్న పరిణామాలేవీ తెలియవు. 4వ రోజు ఉదయం గాయత్రి అతనికి ఫోన్ చేసి విషయం చెప్పింది. చలపతి గారు వచ్చి తనకు డబ్బు ఆఫర్ చేసిన విషయంతో పాటు ఆయన ఆస్తి మనవడి పేర రాసి సింధూరను గార్డియన్గా నియమించిన విషయం కూడా చెప్పింది. ఈ విషయం తెలిసాక ఇక ఢిల్లీలో ఉండబుద్ధి కాలేదు భాస్కర్కి. ప్రోగ్రాములన్నీ క్యాన్సిల్ చేసుకుని 5వ రోజు ఉదయం నగరానికి తిరిగి వచ్చాడు. వస్తూనే ముందుగా సరాసరి తండ్రి వద్దకే వెళ్ళాడు. ఎప్పటిలానే చిరునవ్వుతో కొడుకును పలకరించారాయన. డాడీ, ఆస్తి మీ స్వార్జితం. దాని మీద సర్వహక్కులు మీకున్నాయి. ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. దాని గురించి నాకు బాధ లేదు. కానీ అభిమానంతో పరువుగా బ్రతికే ఓ ఆడపిల్ల ముందుకెళ్ళి నా కొడుకును వదిలిపోవడానికి ఏం తీసుకుంటావు? 1,00,00,000 రూపాయల అని బేరమాడారే. ఇంతకన్నా సిగ్గుమాలిన విషయం మరొకటి లేదు. సీరియస్గా తన అభిప్రాయం చెప్పాడు భాస్కర్. అది కాదురా, నేను చెప్పేది విను. వినాల్సిన అవసరం నాకు లేదు. ఎప్పుడైతే మీకు కొడుకు మీద నమ్మకం పోయిందో అప్పుడే నా విలువ పడిపోయింది. చెప్పుడు మాటలు విని నిర్ణయాలు తీసుకున్నందుకు ఓ రోజు మీరు తప్పకుండా బాధపడతారు. ఆత్మగౌరవాన్ని చంపుకొని మీ కోడలి దగ్గర కూలికి పనిచేయాల్సిన కర్మ నాకు పట్టలేదు. గుడ్ బై డాడీ, వస్తాను అంటూ ఎలా వచ్చాడో అలాగే వెనుతిరిగాడు భాస్కర్. వెనక నుంచి తల్లి అన్నపూర్ణ పిలుస్తున్నా ఆగలేదు. ఎయిర్పోర్ట్ నుంచి ఆటోలో అక్కడికి వచ్చాడు. తిరిగి ఆటోలోనే తన ఇంటికి చేరుకున్నాడు. అతను గేటు దాటి లోపలికి వచ్చేసరికి పోర్టికోలో సుధాకర్ కారు కనిపించింది. ఆఫీస్ టైంలో అతను ఆఫీసు వదిలి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. కానీ ఈ వ్యవహారంలో సూత్రధారి అతనే కాబట్టి భాస్కర్ అంతగా ఆశ్చర్యపోలేదు. కొంపలు ముంచే కొత్త పథకం గురించి సింధూరతో చర్చించడానికి వచ్చి ఉంటాడు. ఆలోచిస్తూనే లోనికి అడుగుపెట్టాడు. హాల్లోనే సోఫాలో కూర్చున్నాడు సుధాకర్. ఎదురుగా సోఫాలో సింధూర, ఆమె అక్క అరుణ కూర్చుని సుధాకర్ మాటలు ఆసక్తిగా వింటున్నారు. సడన్గా మాటలు ఆగిపోయాయి. అనుకోకుండా వచ్చిన భాస్కర్ని చూడగానే సుధాకర్ కంగారు పడ్డాడు. ఎంతగా కంగారంటే ముఖం వాడిపోగా చటుక్కున లేచి నిలబడ్డాడు. ఈ లోపల అక్కడే బొమ్మలతో ఆడుకుంటున్న కార్తీక్ తండ్రిని చూడగానే పట్టలేని ఆనందంతో దిగ్గున లేచి డాడీ వచ్చారు, మమ్మీ డాడీ వచ్చారు అంటూ పరుగున వచ్చి సంతోషంతో భాస్కర్ కాళ్లకు చుట్టుకుపోయాడు. చాలా రోజుల తర్వాత వాడిని చూడడంతో తనకు తెలియకుండానే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన ఎయిర్ బ్యాగ్ బ్రీఫ్ కేస్ కింద పెట్టి పసివాడిని ఎత్తుకుని గుండెలకు హత్తుకుని ముద్దాడాడు. పసివాడు కూడా తండ్రికి ముద్దులిచ్చాడు. డాడీ, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? నన్ను చూడ్డానికి ఎందుకు రాలేదు? ఇంకెక్కడికి వెళ్ళకు డాడీ అంటూ వాడు తన మెడను కావలించుకుని ఏడుస్తుంటే వాడి వీపు తట్టి సముదాయించాడు. సింధూర లేచి ముసిముసిగా నవ్వుతూ దగ్గరకొచ్చింది. కానీ ఆమె ముఖం వంక కూడా చూడలేదు భాస్కర్. ఇప్పుడే వస్తాను చింటూ, ఆడుకో అంటూ వాడిని కిందకు దించి బ్రీఫ్ కేస్, ఎయిర్ బ్యాగ్ అందుకుని బెడ్రూమ్ వైపు అడుగులేశాడు. భాస్కర్, ఢిల్లీ నుండి ఇదేనా రావటం? పలకరించకపోతే బాగుండదని పొడిగా పలకరించాడు సుధాకర్. ఆఫీస్ టైంలో ఇక్కడ నీకేం పని? సీరియస్గా అడిగాడు భాస్కర్. తిరిగి తానే సమాధానం కూడా చెప్పాడు. నాకు తెలుసు నువ్వేం చెప్తావో. కొత్త ఎండీ గారు ఫోన్ చేస్తే కంపెనీ వ్యవహారాలు చర్చించడానికి వచ్చానంటావు. ఓకే, నువ్వెందుకు చేశావు, ఎలా చేశావు, ఏ ఉద్దేశంతో గోతులు తవ్వావు అంతా నాకు తెలుసు. నౌ యు ఆర్ హ్యాపీ. థ్యాంక్ యూ సుధాకర్. అసలైన స్నేహం అంటే ఏమిటో నాకు నిన్ను చూసి నేర్చుకోవాలి. నిన్ను నేనేమి అన్నావు? యూ కెన్ గో. భాస్కర్ మాటలు సుధాకర్ని చెంపదెబ్బల్లా తాకాయి. కిక్కురు మనకుండా వెళ్ళిపోయాడు. అతని కారు వెళ్ళిపోయే వరకు అక్కడే నిలబడ్డాడు భాస్కర్. అతనికి ఇక్కడి విషయాలన్నీ తెలిసిపోయాయని సింధూరకు అర్థమైంది. అతనికి ఏమీ తెలియదని రాగానే ఎలాగో నెమ్మదిగా విషయం చెప్పి నచ్చజెప్పి అతన్ని దారిలోకి తెచ్చుకోవచ్చని భావించింది. కానీ పరిస్థితులు అనుకూలించేలా కనిపించలేదు. అయితే ఇక్కడే చిన్న పొరపాటు జరిగింది. అంతవరకు సింధూర ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అరుణ కూడా అలా మౌనంగా ఉండిపోవలసింది.
కానీ సుధాకరుని పంపించిన తీరు ఆమెకు ఆటవికతనంగా కనిపించింది. మరిది గారు, ఇదేం బాగోలేదు. చెయ్యాల్సిందంతా మీరు చేసి మధ్యలో సుధాకర్ని అంటారేమిటి? ఇంటికొచ్చిన వాళ్ళని ఎలాగైనా పంపించేది అంది. అప్పుడు చూశాడు భాస్కర్ ఆమె వంక. నా ఇంటికొచ్చిన వాళ్ళని ఎలా పంపించాలో మీరు నాకు చెబుతున్నారు. ఇంతకీ మీరెవరో తెలుసుకోవచ్చా? కరుగ్గా అడిగాడు. అదేమిటి, సింధూరకి అక్కని, మీకు వదిన్ని మర్చిపోయారా? ఎదురు ప్రశ్నించింది అరుణ. నేను మర్చిపోలేదు వదిన గారు, మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు. మీ ఆయన పోతే సకుటుంబంగా వచ్చాం. మిమ్మల్ని తీసుకొచ్చి లాంఛనాలు జరిపించి పంపించాం. 2 ఏళ్ళయింది. ఈ 2 ఏళ్లలో చెల్లెలు ఇంటికి వెళ్ళాలని కానీ బాగోగులు చూడాలని కానీ మీకెప్పుడూ అనిపించలేదు. కానీ ఇప్పుడు వచ్చారు, మాకు మర్యాదలు నేర్పుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇది మీ చెల్లెలి సామ్రాజ్యం కాబట్టి మీ అవసరం ఆమెకి, ఆమె అవసరం మీకు ఉంది. కానివ్వండి, మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి. నాకు నీతులు నేర్పాలని మాత్రం చూడకండి, మర్యాద దక్కదు అంటూ భాస్కర్ అడుగుతుంటే అరుణ ముఖం ఫ్యూజు పోయిన బల్బులా మాడిపోయింది. ఇక మౌనంగా ఉండలేక పెదవి విప్పింది సింధూర. ఏంటండి ఇది, వస్తూనే గొడవ పడుతున్నారు. ప్లీజ్ నేను చెప్పేది వినండి. చెప్పకు, కటువుగా హెచ్చరించాడు. మొగుడి మాట కాదని గడప దాటి వెళ్ళిన ఆడదానివి ఏం చెప్తావు? నేను ఊళ్ళో లేని టైం చూసి ఆస్తి కొడుకు పేర రాయించుకుని గార్డియన్ హోదాలో ఆస్తి మీద, వ్యాపారాల మీద ఆధిపత్యం సంపాదించావు. నువ్వు విశ్వాసం లేని కుక్కవని తెలిసాక నీతో నాకు మాటలేమిటి? దూరంగా ఉండు అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా తన బెడ్రూమ్ వైపు అడుగులేశాడు. విన్నావా సింధు, అప్పుడే చెప్పాను నీకు. ఇప్పుడు నీకన్నా ఆ గాయత్రే అతనికి ఎక్కువ. ఆస్తినైనా వదులుకుంటాడు కానీ ఆ పిల్లను వదులుకోడు అని ఆ రోజే చెప్పాను. ఆఖరికి కుక్క అనిపించుకున్నావు. ఎంతకన్నా ఏం కావాలి? ఈ అవమానం చూడ్డానికా నేను ఇక్కడికి వచ్చాను అంటూ ముక్కు చీది కళ్ళు తుడుచుకుంది. వెళుతున్నవాడల్లా చటుక్కున ఆగి తిరిగి చూశాడు. గాయత్రి గురించి మరొక్క మాట మాట్లాడితే 4 కోస్తా. నేను ముందే చెప్పాను, నీకు అర్థమై ఉండాలి. ఈ ఇంట్లో మాట్లాడే హక్కు నీకు లేదు. అది నా ముందు అసలు మాట్లాడకూడదు. మర్యాద దక్కదు. నేను బయటకు వెళ్లే వరకు నోరు మూసి కూర్చో అంటూ వార్నింగ్ ఇచ్చాడు. సింధూర సహించలేకపోయింది. ఎందుకు కూర్చోవాలి అంటూ గద్దించింది. అది నా అక్క, నా మంచి చెడ్డలు చూడ్డానికి వచ్చింది. ఆస్తి నా చేతిలో ఉంది. నేను చెప్పినట్టు నువ్వినాలి. ముందులా అధికారం చెలాయించాలని చూడకు. నేను కావాలనుకుంటే నా మాట ప్రకారం జరగాలి అందే ఆవేశంగా. కావాలనుకుంటే జరగటానికి చాలా నిదానంగా బదులు చెప్పాడు భాస్కర్. ఒకప్పుడు నువ్వు నా ప్రాణం. ఇప్పుడు నిన్ను చూస్తే పురుగును చూసినంత అసహ్యం వేస్తోంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావో, ఏం జరిగిందో గుంటనక్కల్ని పక్కన పెట్టి ఒంటరిగా కూర్చొని బాగా ఆలోచించు. నీ సంసారం ఎందుకు కూలిపోయిందో నీకే తెలుస్తుంది అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా బెడ్రూంలోకి పోయి తలుపేసుకున్నాడు. ఏమిటే, అతని మాటలను బట్టి నీకేం అర్థమైంది? చెల్లెలి పక్కకు వచ్చి గుసగుసలాడింది అరుణ. ఏమో, నాకేం అర్థం కావటం లేదు అంటూ సోఫాలో కూలబడి 2 చేతులతో ముఖం దాచుకుంది. 20 రోజులుగా భర్తను చూడని ఎడబాటు ఆమె గుండెల్లో గూడు కట్టుకునుంది. పరాయి స్త్రీతో సంబంధం ఉందనే అనుమానంతో జలసి తప్ప ఆమె గుండె లోతుల్లోని భర్త మీద ప్రేమ చావలేదు. అతన్ని చూడగానే చాలా ఆనందించింది. అతని కౌగిట్లో ఒదిగి బాధను మర్చిపోవాలి అనుకుంది. ఆస్తి కోసమైనా తన దగ్గర పడి ఉంటాడనుకుంది. కానీ భాస్కర్ ధోరణి చూస్తుంటే సమస్య మరింత చిక్కుముడి పడేలా కనిపిస్తోంది. ఏం చెయ్యాలి? సింధూర దిక్కుతోచక కంగారు పడుతుంటే అరుణ ఆమెను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. నువ్వు పిచ్చి మొహానివి. నువ్వు అక్కర్లేదంటే కాళ్ళ వేళ్ళ పడతావనుకుంటున్నాడు. అంతకర్మ నీకేమిటే? ఆస్తి నీది. నువ్వు మాత్రం రాజీ పడకు అంది. వెళ్ళిపోతాడేమో. వెళ్ళని, ఎంత దూరం పోతాడు? తిరిగి నీ కాళ్ళ దగ్గరకే వస్తాడు. చూస్తూ ఉండు. అంతేనంటావా? లేకపోతే బతిమాలుకుంటావా? సిగ్గు లేకపోతే సరి. సుమారు 1/2 గంట సేపు అక్కా చెల్లెళ్ళిద్దరూ మంతనాలు సాగించారు. ఇంతలో క్లిక్కుమన్న చప్పుడు చేస్తూ డోర్ తెరుచుకుంది. ఆ చప్పుడు వినగానే ఏమీ తెలియనట్టు ఎడంగా నిలబడింది అరుణ. ఒక సూట్ కేసుతో బయటకొచ్చాడు భాస్కర్. అతన్ని చూడగానే మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టే పసిగట్టేశాడు చింటూ. వేగంగా వెళ్ళి తండ్రి చేయి పట్టుకున్నాడు. నాన్నారు, నేను మీ కూడా వస్తాను, నేను మీతో వస్తాను అంటూ మారాన్ చేశాడు.
వాణ్ణి చూస్తుంటే భాస్కర్ మనసు ద్రవించింది. తల్లిదండ్రుల ప్రేమానురాగాల మధ్య అల్లారు ముద్దుగా పెరగాల్సిన పసివాడు సింధూర మూర్ఖత్వం వల్ల మధ్యలో నలిగిపోతున్నాడు. పొంగి వస్తున్న ఆవేదనని దుఃఖాన్ని దిగమింగుకుంటూ కొడుకును ఎత్తుకుని ముద్దాడాడు. తప్పు నాన్న, పేచీ పెట్టకూడదు. నేను త్వరగా వచ్చేస్తాగా, బోలెడు చాక్లెట్లు తెస్తాను, నిన్ను తీసుకెళ్తాను, అందాక నువ్వెక్కడే ఉండాలి, గుడ్ బాయ్ అంటూ వాడిని సముదాయించి కిందకు దించాడు. సింధూర పక్కకొచ్చి ఆగాడు. కంపెనీకి సంబంధించినంత వరకు నేను ఢిల్లీ నుంచి తెచ్చిన ఫైలు, అకౌంట్లు, వ్యాపార లావాదేవీలు, కాగితాలు అన్నీ బ్రీఫ్ కేసులో ఉన్నాయి. నేను భాస్కర్ ఇండస్ట్రీ నుంచే కాదు, ఈ ఇంటి నుంచి కూడా బయటికి వెళ్ళిపోతున్నాను, నీ జీవితం నుంచి అని వేరే చెప్పక్కర్లేదనుకుంటాను. డైవర్స్ కావాలనుకుంటే కాగితాలు పంపించు, సంతకాలు చేస్తాను, అడ్రస్ ఫోన్ చేసి చెప్తాను, గుడ్ బై అంటూ మరో మాటకు అవకాశం లేకుండా ముందుకు కదిలాడు. వెళ్ళిపోవాలనే నిశ్చయించుకున్నావా? ఆవేశాన్ని అదుపు చేసుకుంటూ అడిగింది సింధూర. నీ చేత బయటకు పొమ్మని చెప్పించుకునేంత వరకు ఆగటం నాకు ఇష్టం లేదు. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, నన్ను శాసించలేవు. ఇంతకాలం తండ్రి ఆస్తి కాబట్టి అనుభవించాను, ఇప్పుడు అది పరాయి ఆస్తి, నాది కాని వాటి మీద ఆశపడే అల్పబుద్ధి నాకు లేదు. అంటే మీ ఆస్తి కోసం ఆశపడ్డాననుకుంటున్నావా? అనుకునేదేమిటి, ఉన్నమాటే. కాదని ఒక్కరి చేత కూడా చెప్పించలేవు. వెళ్లే ముందు ఒక్కటి చెప్తాను, భాస్కర్ ఇండస్ట్రీస్ విజయం వెనుక ఎంతోమంది నిరంతర కృషి సేవలు ఉన్నాయి. వందలాది కుటుంబాలు ఆధారపడి బ్రతుకుతున్నాయి. గుంటనక్కల్ని పక్కన పెట్టుకుని సంస్థని చేతులారా నాశనం చేయకు, గుడ్ బై అంటూ బయటకు దారి తీశాడు. అంతలో బయట కారు ఆగింది. చలపతిరావు, అన్నపూర్ణ కారు దిగి హడావుడిగా లోనికొస్తూ భాస్కర్కి ఎదురుపడ్డారు. ఏమిట్రా భాస్కర్, ఎక్కడికి రా ప్రయాణం? కంగారుగా అడిగింది తల్లి. నాకు తెలీదమ్మా, బయటికి వెళ్ళిపోతున్నాను, ఒక్క క్షణం ఆగి చెప్పాడు. బయటికెళ్లాల్సిన కర్మ నీకేమిట్రా, బావురు మంది అన్నపూర్ణ. భాస్కర్, నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు షౌట్ చేశాడు చలపతి. సారీ డాడీ, నన్ను ఆపే అర్హత మీరు కోల్పోయారు. ఇప్పుడు మీరు నన్ను శాసించలేరు. నాకు మీరు ఏం మిగిల్చారని నేను ఆగాలి? పరువా, ప్రతిష్ట, ఆస్త, ఐశ్వర్యమా? నథింగ్. నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేసే పని చేశారు. ఇంకా ఎందుకు నేను ఇక్కడ ఉండాలి? ఒరే, మీ కాపురం నిలబెట్టాలనే ఈ నిర్ణయం తీసుకున్నానురా. చాలు డాడీ, ఇంకేం చెప్పకండి. ఆస్తి గురించి, డబ్బు గురించి నాకు బాధ లేదు. మగాడిని, సంపాదించుకుంటాను. కానీ మూర్ఖురాలైన కోడలి కోసం కొడుకుని నవ్వుల పాలు చేశారు. ఆస్తి మనవడి పేర రాయటాన్ని నేను తప్పు పట్టను, కానీ మనవడికి ఒక గార్డియన్ని నియమించారు. గార్డియన్ని నియమించేది ఎప్పుడో తెలుసా? తల్లిదండ్రులు లేని వారసుల కోసం. ఒరే భాస్కర్, ఏమిట్రా ఆ మాటలు? నా మాట వినరా? సారీ, మీ మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు డాడీ. మీరు గాయత్రి మాటలు విన్నారా? పరువు మర్యాదలకు ప్రాణం ఇచ్చే మధ్యతరగతి అమ్మాయి గుట్టుగా ఉద్యోగం చేసుకుంటూ భారాన్ని మోస్తున్న ఆడపిల్ల. సిగ్గు విడిచి మీకు తెలిసిన ఏ ఆసుపత్రిలోనైనా చెకప్ చేయించండి, నేను వర్జన్ని. మా మధ్య ఎలాంటి సంబంధం లేదని చెప్పినా మీ మనసు కరగలేదు. ఆమె మాటలు మీరు నమ్మలేదు. సుధాకర్ మాటలు నమ్మారు, మీ కోడలి మాటలు నమ్మారు. ఆఖరికి నా మాటల మీద కూడా నమ్మకం లేదు. నమ్మకం లేని పెళ్ళాంతో ఇంకా ఇక్కడే ఉండి నన్ను కాపురం చేయమంటారా? డబ్బు కోసం నటించింది గాయత్రి కాదు, మీ కోడలు. ఈ నిజాన్ని ఓ రోజు మీరు తప్పకుండా గ్రహిస్తారు. వస్తాను. చెప్పాల్సింది చెప్పేసి చరచరా బయటకు వచ్చేశాడు భాస్కర్. చింటూ ఏడుపుతో పాటు తల్లి ఏడుపు కూడా అతని కాళ్లకు బంధాలు వేస్తున్నా ఇక ఆగలేదు. వెనుతిరిగి చూడనూ లేదు. రోడ్డు మీదకి వస్తూనే అటుగా వస్తున్న ఆటో ఆపి ఎక్కి కూర్చుని రైల్వే స్టేషన్కి పోనీమని చెప్పాడు. ఇంతలోనే సెల్ రింగ్ అయింది. గాయత్రి లైన్లో ఉంది. భాస్కర్, ఎక్కడున్నావు అడిగింది. ఆటోలో, రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను, వైజాగ్ వెళ్ళిపోతున్నాను. షిట్, ఏమిటి అర్థం లేని నిర్ణయం? గాయత్రి, నా మనసేం బాలేదు, ప్లీజ్. మీ ఆటో ఇటేగా వస్తుంది, నేను బయటకు వస్తున్నాను, నువ్వు ఆగాలి నా కోసం, ప్లీజ్. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ఆమె లైన్ కట్ చేసింది. సెల్ జేబులో వేసుకుని సిగరెట్ అంటించుకున్నాడు భాస్కర్. ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని గేటు దాటి వచ్చి రోడ్ సైడ్లో భాస్కర్ కోసం వెయిట్ చేయసాగింది గాయత్రి. ఆమెకు చాలా ఆందోళనగా ఉంది. భాస్కర్ ఊరు వదిలి వెళ్ళిపోతున్నానని చెప్పటమే చాలా బాధ కలిగించింది. ఢిల్లీ నుంచి వచ్చేస్తున్నాడని తెలుసు. జరిగిన విషయాలు తాను ఫోన్ చేసి చెప్పకపోతే ఇంకో 2-3 రోజుల వరకు అతనికి తెలిసుండేది కాదు.
రాగానే ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకున్నాడా? అసలు ఏం సంబంధం లేని తన వల్ల ఎంత రాద్ధాంతం జరగడం ఏమిటి? ఆపాలి, భాస్కర్ని ఎలాగైనా ఆపాలి. తీవ్రంగా ఆలోచిస్తోందామె. సరిగ్గా పావుగంట వెయిట్ చేశాక భాస్కర్ ప్రయాణిస్తున్న ఆటో ఆమె ముందుకొచ్చి ఆగింది. అతను ఆటో దిగబోతుంటే వారించి తానే ఆటో ఎక్కి అతని పక్కన కూర్చుంది. ఆటో రాజీవ్ కాలనీకి పోని చెప్పింది. నేను స్టేషన్కి వెళ్ళాలి గాయత్రి, నా మాట వినను, ముందు పోనీవయ్యా. ఆటో వెనుతిరిగి పరుగు ప్రారంభించింది. కాసేపు ఇద్దరి మధ్య మౌనం చోటు చేసుకుంది. ఫ్రెష్గా మరో సిగరెట్ తీసుకున్నాడు. నువ్వు పిరికివాడివా, మగాడివి కాదా? సమస్యలు ఎవరికి లేవు? నీలాగే అంతా ఊరు వదిలి పారిపోతున్నారా? కాస్త కోపంగానే అడిగింది. నేను పారిపోవడం లేదు, ఇక్కడ ఉండటం ఇష్టం లేక వెళ్ళిపోతున్నాను చెప్పాడు. సమర్థించుకోకు. ఆటో ఇంటికి చేరుకునే వరకు ఇద్దరి మధ్య మాటలు లేవు. ఆటోని పంపించేసి అతన్ని తీసుకుని ఇంట్లో అడుగు పెట్టింది. ఎవరు? తన పడగదిలో నుంచి చిన్నగా దగ్గుతూ అడిగింది తల్లి సురేఖ. కిరణ్ ఇంట్లో లేడు. నేనే లేమ్మా చెప్పింది గాయత్రి. అమ్మకి 2 రోజులుగా మళ్ళీ ఒంట్లో బాగుండడం లేదు, నువ్వురా అంటూ అతన్ని ఓ గదిలోకి తీసుకెళ్ళి సూట్ కేసు టేబుల్ మీద పెట్టింది. ఓ చైర్ లాగి కూర్చున్నాడు భాస్కర్. ఎదురుగా బెడ్ మీద కూర్చుంది గాయత్రి. నువ్వెక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి అంది స్థిరంగా. ఎక్కడే ఉండి వాళ్ళను ఫేస్ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే సిటీ వదిలి వెళ్ళిపోవాలి అనుకుంటున్నా. ఫేస్ చెయ్యాలి, చెయ్యకపోతే ఎలా? నువ్వేమిటో వాళ్ళకి అర్థం కావాలి కదా. అసలు నన్ను అడిగితే నువ్వు ఇంట్లోంచి బయటికి రావడమే మంచి నిర్ణయం కాదు. గాయత్రి, ఆఖరికి నువ్వు కూడా నన్నే అంటున్నావా? అక్కడే ఉండి తను చెప్పిందల్లా గంగిరెద్దులా వింటూ కూర్చోమంటావా? తన అక్క అరుణను తెచ్చి ఇంట్లో పెట్టుకుంది. ఆమె సభ్యత లేకుండా మాట్లాడుతోంది. నో, అది జరగని పని. భాస్కర్, సింధూర మనల్ని అవమానించిందే కానీ నీ మీద అనురాగాన్ని పోగొట్టుకోలేదు. ఆమె తప్పు చేస్తే సరిచేయాల్సిన బాధ్యత భర్తగా నీ మీద ఉంది. అలిగి వచ్చేయటం న్యాయం కాదు. వద్దు గాయత్రి, న్యాయాల గురించి. వాళ్ళకి లేని చెంత నీకెందుకు? ఒక కప్పు కాఫీ ఇవ్వు, నేను బయలుదేరతాను. ఫ్లైట్ దిగాకేమన్నా తిన్నావా లేదా? పేలవంగా నవ్వుతూ సిగరెట్ వెలిగించుకున్నాడు. నా అన్నవాళ్లే నువ్వు తిన్నావా అని ఒక్క మాట అడగలేదు. నీకెందుకు గాయత్రి నా మీద అభిమానం? కాఫీ చాలు అన్నాడు. ఆ మాటతో గాయత్రికి దుఃఖం ఆగింది కాదు. చటుక్కున బెడ్ దిగి అతని కాళ్ళ దగ్గర కూర్చుంటూ అతడి చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చేసింది. ఇప్పుడేమైందని? ప్లీజ్ ఊరుకో అంటూ చేతులు వెనక్కి తీసుకోబోయాడు. ఆమె వదల్లేదు. నువ్వేమీ తినలేదు అవునా? నా దగ్గర కూడా మొహమాటం దేనికి? నేను దురదృష్టవంతురాల్ని, అది నిన్ను కూడా చుట్టుకుంది. నా వల్లే నీకు ఈ కష్టాలన్నీ. వద్దు భాస్కర్, ప్లీజ్. నువ్వెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. నేనున్నాను, నా ఇల్లు ఉంది, ఇక్కడ నీకే లోటు రాదు, రానివ్వను అంటూ కళ్ళు తుడుచుకుని లేచింది. మన గురించి ఇప్పటికే వాళ్ళు అనుమానంతో యాగి చేస్తున్నారు. నేనెక్కడే ఉండటం నీకు క్షేమం కాదు. నా మూలంగా నీకు నిందలు రాకూడదు చెప్పాడు. కొత్తగా వచ్చేదేముంది అనుకొని వాళ్లతో నాకేమిటి? సుధాకర్ లాంటి అవకాశవాదిని ప్రేమించి మోసపోయాను. నిజమైన ప్రేమ అభిమానం ఎలా ఉంటాయో నిన్ను చూసి నేర్చుకున్నాను. మన జీవితాలు కలవని రైలు పట్టాల్లాంటివి, నాకు తెలుసు. నిన్ను చేరుకోకపోయినా నీ ఆరాధన చాలు నాకు. నేను ప్రశాంతంగా బ్రతికేయగలను. కూర్చో, ఇప్పుడే వస్తాను అంటూ కళ్ళు తుడుచుకుని బయటికెళ్ళింది గాయత్రి. ఆమె మాటల్లో నిగూఢ అర్థాలు భాస్కర్కి చాలా కనిపించాయి. ఆమె మనసేమిటో అస్పష్టంగా కనపడుతోంది. తానేం చెయ్యాలి? ఉండాలా, వెళ్ళిపోవాలా? ఆలోచిస్తూనే బెడ్ మీద పడుకున్నాడు. మానసిక ఒత్తిడి మూలంగా తనకు తెలియకుండానే గాఢ నిద్రలోకి జారుకున్నాడు. తిరిగి మెలకువ వచ్చేసరికి మధ్యాహ్నం 2 గంటలు. అది గాయత్రి లేపితే గానీ మెలకువ రాలేదు. వెళ్ళి స్నానం చేసిరా, భోంచేద్దాం అంది. ఇంతలో గాయత్రి తల్లికి సురేఖ చిన్నగా దగ్గుతూ లోపలికొచ్చింది. ఆంటీ, ఆరోగ్యం ఎలా ఉంది అంటూ పలకరించాడు. నా ఆరోగ్యానికి ఏం బాబు, ఒకరోజు బాగుంటుంది, ఒకరోజు బాగుండదు, మామూలేగా. నీ విషయమే చెప్పాలి. గాయత్రి అంతా చెప్పింది. మేము లేమా? ఊరొదిలిపోవలసిన కర్మ నీకేంటయ్యా? ఈరోజు మేము ఇంత నిశ్చింతగా సంతోషంగా ఉన్నామంటే కారణం నువ్వు. పరాయి వాళ్ళని చేసి వెళ్ళిపోవాలని చూడకు. నలుగురు ఏదో అనుకుంటారని భయం దేనికి? అనుకోని, కష్టాల్లో ఆదుకునే మంచి మనసు నీది. నీ కష్టాలు మావి కాదా? నువ్వెక్కడే ఉండాలి అంటూ సలహా ఇచ్చి తన గదిలోకి వెళ్ళిపోయింది ఆవిడ. భాస్కర్ స్నానం చేసొచ్చాడు. అతనితో పాటు కలిసే తాను భోంచేసింది గాయత్రి.
ఆఫీసుకు సెలవు పెట్టేశావా? భోంచేస్తూ అడిగాడు. అంది. చికెన్ కర్రీ బాగుంది, నువ్వే చేసావా? అన్నిటికీ అంటే ఎలా? ఏదన్నా మాట్లాడొచ్చుగా. నువ్వు ఇక్కడే ఉంటానని మాటివ్వు, అప్పుడు మాట్లాడతా. ఓకే, ఉంటాలే. ఏమిటి? ఉంటానని చెప్పు. సరే ఉంటాను. నువ్విక్కడే ఉంటావని తెలిస్తే సింధూర మరింత ఉడుక్కుంటుందనుకుంటా. ఉడికించాలనే ఉండిపోమ్మంటున్నావా? లేదు, చింటూని తలుచుకుంటూనే బాధగా ఉంది. మా మధ్య వాడు నలిగిపోతున్నాడు. వాడి కోసమన్నా అక్కడే ఉండొచ్చుగా. గాయత్రి, నీ ధోరణి నాకేం అర్థం కావడం లేదు. ఓ పక్క ఇక్కడే ఉండిపోమ్మంటావు, మరో పక్క అక్కడే ఉండొచ్చుగా అంటున్నావు. ఏమిటి అర్థం కాలేదా? ఉంటే నీ భార్యతో అక్కడన్నా ఉండాలి, లేదా ఇక్కడ మాతో మా ఇంట్లో ఉండాలి. మరెక్కడికి నువ్వు వెళ్ళకూడదు. అభిమానం అనేది పుట్టకూడదు. అది పుట్టాక పట్టించుకోకుండా ఉండలేం. అభిమానమా, ప్రేమ? నువ్వెలా అర్థం చేసుకున్నా బాధలేదు అంటూ తిన్న కంచాలు తీసుకుని షింకు వైపు వెళ్ళిపోయింది గాయత్రి. భాస్కర్ కాసేపు అలాగే ఉండిపోయాడు. భాస్కర్ ఇల్లు వదిలి 10 రోజులు గడిచిపోయాయి. ఆస్తి విషయంలో తాము తీసుకున్న నిర్ణయం, చేసిన ఏర్పాట్లు భాస్కర్కి నచ్చవని, అలుగుతాడని అనుకున్నారు. కానీ అతనిలా తమను వదిలి వెళ్ళిపోతాడని చలపతి దంపతులు ఊహించలేదు. కాబట్టి ఆ ఇద్దరికీ ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. అలా వెళ్ళిపోవటమే షాక్ అనుకుంటే ఇక భాస్కర్ ఏమయ్యాడనేది రెండో షాక్. ఆ రోజు బయటికి వెళ్ళిన వాడు ఎక్కడ ఉన్నాడనే ప్రశ్నకి ఎంతవరకు జవాబు దొరకలేదు. ఊళ్ళో ఉంటే కనిపించేవాడే, కనపడలేదు. కానీ ఊరొదిలి వెళ్ళిపోయాడేమో అనే డౌట్ అందరిలోనూ నెలకొంది. అతను గాయత్రి ఇంట్లో ఉండే అవకాశాన్ని గురించి ఎవ్వరూ ఆలోచించలేదు. ఎందుకంటే పెళ్లిగాని యువతి అతన్ని ఇంట్లో ఉంచుకునే సాహసం చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. చలపతి గారు సిటీలోనూ బయటి ఊళ్ళలోనూ, ఆఖరికి విదేశాల్లో ఉన్న బంధువులు, మిత్రులు అందరికీ ఫోన్లు చేసి ఎంక్వైరీ చేశాడు కొడుకు కోసం. కానీ ఆచూకీ తెలియలేదు. ఇక అటు సింధూర విషయం చూస్తే ఆమెకు కూడా భర్త గురించి లోపల కంగారు పడుతూనే ఉంది. అతను వదిలి వెళ్ళిపోయాడు కాబట్టి తనకు తప్పదనే ఉద్దేశంతో తానే భాస్కర్ స్థానంలో ఆఫీసుకు వెళ్ళి వస్తోంది. అరుణ ఇంటి బాధ్యతలు చూస్తూ పసివాడైన చింటూను చూసుకుంటోంది. భాస్కర్ వెళ్ళిపోవటం, ఆస్తి సింధూర గుప్పిట్లో చేరటం మూలంగా అమితంగా సంతోషపడుతున్నది ఇద్దరు. ఆ ఇద్దరిలో ఒకరు సుధాకర్, రెండు అరుణ. అతి సాధారణమైన మధ్యతరగతి ఇంట్లో నుంచి ఒక్కసారిగా చెల్లెలి పంచన చేరింది. ఇప్పుడు తినాలన్నంత తిండి, కట్టాలనుకున్న బట్ట, అడుగు బయట పెడితే కారు, ఇంట్లో నౌకర్లు, చాకర్లు. ఇంటి నిర్వహణ బాధ్యత తన చేతికొచ్చింది కాబట్టి అందినంతా చుట్టుకోవచ్చు. అలాగే సుధాకర్ కూడా కంపెనీ విషయాల్లో బొత్తిగా అనుభవం లేని సింధూరను అడ్డు పెట్టుకుని తను లాభపడే అవకాశాలు చాలా ఉన్నాయి. వాటిని అతను ఉపయోగించుకుంటున్నాడు. పైగా చలపతి గారు కొడుకు వెళ్ళిపోయిన దిగులుతో గడప దాటి బయటికి రాకపోవటం మరింతగా అవకాశాన్నిచ్చింది. ఇలా ఉంటే భాస్కర్ గాయత్రి ఇంటికి వచ్చిన 3వ రోజు రాత్రి భోంచేశాక డాబా మీదకు వెళ్ళి కూర్చున్నాడు. అతనికి భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తోంది. ఏం చెయ్యాలి? ఇలాగే ఇక్కడే ఉండటమా, మరో ఊరు వెళ్ళిపోవటమా? ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. పువ్వులమ్మిన చోట కట్టెలు అమ్మకూడదు అంటారు. ఇంతవరకు కార్లలో తిరుగుతూ బిజినెస్ కోసం కాలంతో పరుగులు తీశాడు. ఇప్పుడు కాలినడకన ఉద్యోగం కోసం ఊళ్ళో తిరగలేడు. తెలిసిన వాళ్ళకి ముఖం చూపించలేడు. భార్యగా తన జీవితంలో అడుగుపెట్టి తన గుండెల్లో చాలా పెద్ద గాయమే చేసింది సింధూర. ఆ గాయం ఎప్పట్లో మానదు. చింటూను చూడాలనుంది. కానీ వాడి కోసం అభిమానం చంపుకుని తిరిగి ఆ గడప తొక్కలేడు. అలాగని ఏ సంబంధం లేని తాను ఎక్కువ కాలం గాయత్రింట్లో ఉండనూ లేడు. ఏదో ఒక నిర్ణయం తొందరగా తీసుకోవాలి. చీకట్లో కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తున్న భాస్కర్ ఎప్పుడు వచ్చిందో గానీ గాయత్రి తన పక్కన కూర్చున్న విషయం కూడా గమనించలేదు. ఆలోచించింది చాలు. చలిగాలి ఒంటికి మంచిది కాదు, కిందికి పోదాం పద అంది. పర్వాలేదు గాయత్రి, ప్రశాంతతకు మించిన మందు మనసుకు మరొకటి లేదు. కాసేపు కూర్చుంటాను అంటూ సిగరెట్ వెలిగించుకున్నాడు. ఏకాంతానికి మించిన నరకం మరొకటి లేదు. ఆ సంగతి మీకు తెలియదా? ఎదురు ప్రశ్నించింది గాయత్రి. ఏమిటి, ఈ పూట నాకు క్లాస్ తీసుకోవాలనే నిశ్చయించుకున్నావా? జీవితం గురించి నీకన్నా నాకు ఎక్కువ తెలియదు భాస్కర్. నీకు క్లాస్ తీసుకునేంత మేధావిని కాదు నేను. అలా ఎందుకు అనుకుంటున్నావు? నీకు పెళ్ళయింది. ఆ కోణంలో నీదే పరిపూర్ణమైన జీవితం. నేను ఇంకా అసలైన జీవితంలో అడుగు పెట్టలేదు.
పరిపూర్ణమైన జీవితం. నా విషయంలో అది మేడిపండు సామెత అయింది. అసలు ఇలా ఎందుకు జరిగింది తలుచుకుంటే నాకే ఆశ్చర్యంగానూ బాధగానూ ఉంది. సూర్యచంద్రులు మారలేదు, భూమి ఆకాశం మారలేదు, అన్నీ వాటి పరిధిలో అవి యథాతథంగా సాగుతున్నాయి. కానీ మనిషి మాత్రం ఎందుకో మారిపోతున్నాడు. సింధూరకి నేను చేసిన ద్రోహం ఏమిటి? ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకుందా? నమ్మలేకపోతున్నాను. గుండె వేదన తట్టుకోలేకపోతున్నాను. చివరి మాటలు అంటున్నప్పుడు అతని గొంతు తడబడింది. అతని చెయ్యి తన చేతిలోకి తీసుకుంది గాయత్రి. అర నిమిషం మౌనం తర్వాత చెప్పింది, బాధపడకు భాస్కర్, కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయి. అంత మాత్రాన చెట్టు కాయకుండా ఉంటుందా? సింధూర విషయంలో నువ్వు ద్వేషాన్ని పెంచుకుంటున్నావేమో అనిపిస్తోంది. వద్దు భాస్కర్, ప్రేమించే మనసుకి ద్వేషించటం తెలియకూడదు అంది. నాకు తెలుసు, ఎంత జరిగినా నువ్వు సింధూరనే వెనకేసుకొస్తావని. కానీ ఒక్కటి మర్చిపోతున్నావు, నువ్వు చెప్పిన మాట నీకు వర్తిస్తుంది. ప్రేమించే మనసుకి ద్వేషించటం తెలియకూడదు, ఒప్పుకుంటాను. మరి సుధాకర్ విషయం ఏమిటి? నేను అతన్ని ద్వేషించటం లేదు, అలాగని ప్రేమించను లేను. నా విషయంలో అది ముగిసిపోయిన కథ. కానీ మీ విషయం వేరు. సింధూర నీ భార్య. ఓ షిట్, నీతో వాదించలేను అంటూ సిగరెట్ అవతల పారేశాడు. ఓ మాట అడుగుతాను, చెప్తావా? తిరిగి తనే అడిగాడు. చెప్తాను, అడుగు. నా మీద నీ అభిప్రాయం ఏమిటి? నిన్ను నా దేవుడిగా భావిస్తున్నాను. నీ సమాధానంలో డబుల్ మీనింగ్ ధ్వనిస్తోంది. లేదు లేదు, ఇందులో డబుల్ మీనింగ్ ఏముంది? ఎందుకు లేదు? ఒక ఆడపిల్ల మగాడిని దేవుడిగా భావిస్తున్నాను అంటే భర్తగా భావిస్తున్నాను అని. స్త్రీకి భర్తను దేవుడితో సమానము అంటారు, తెలీదా? నిజమే, భగవంతుణ్ణి సేవించడంలో భక్తులు అనేక రకాలుంటారు. కొందరు భగవంతుణ్ణి విశ్వరూపుడుగా పూజిస్తారు, కొందరు స్నేహితుడిగా భావించి సేవిస్తారు, కొందరు యజమానిగా భావించి తరిస్తారు, కొందరు ప్రేమతత్వంలాగే పతితత్వం కూడా ప్రాచీనమైనదే, తప్పులేదు. ఆముక్తమాల్యద చదివే ఉంటావు. రంగనాథుణ్ణి భర్తగా భావించి సేవించి ఆయనలోనే ఐక్యమైంది కథానాయకి. మరో సంగతి తెలుసా? రాజు, నాయకుడు, పోషించేవాడు, వీళ్లను కూడా భర్త అంటారు. కాబట్టి నీ విషయంలో నేను దేవుడిగా భావించడం తప్పు కాదు. ఒంటరితనం బాధిస్తుంటే చెప్పు, నేను నీ జంటకు వస్తాను అంటూ అల్లరిగా నవ్వేసింది గాయత్రి. భాస్కర్ కూడా నవ్వకుండా ఉండలేకపోయాడు. నువ్వు మరీ కుంటెదానివైపోతున్నావు, కాస్త అల్లరి తగ్గిస్తే మంచిది అంటూ సలహా ఇచ్చాడు. పైకి చెప్పుకోకపోయినా తమ ఇద్దరి మధ్య రోజురోజుకి సాన్నిహిత్యం పెరుగుతున్న సంగతి భాస్కర్ గ్రహిస్తూనే ఉన్నాడు. ఇలా తమ మధ్య ఇంటిమసీ పెరగటం మంచిది కాదని మనసు హెచ్చరిస్తున్నా తప్పని పరిస్థితి. అలా 10 రోజులు గడిచిపోయాయి. 11వ రోజు ఆదివారం. ఆ రోజు సాయంకాలం షాపింగ్ పేరుతో బలవంతంగా భాస్కర్ని బయటకు తీసుకొచ్చింది గాయత్రి. షాపింగ్ కాంప్లెక్స్లో ఊహించని విధంగా అక్కడ భాస్కర్ చిన్నక్క శ్రీదేవి ఎదురుపడింది. తమ్ముణ్ణి చూడగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భాస్కర్ని పట్టుకుని ఏడ్చేసింది. ఏమిట్రా తమ్ముడు ఇదంతా? ఏమైపోయావు? నీకోసం ఎంత కంగారు పడుతున్నామో తెలుసా? పద ఇంటికి పోదాం అంది. ఏ ఇంటికక్క? ఎక్కడికి రమ్మంటావు? నిర్లిప్తంగా అడిగాడు. మా ఇంటికి రా, నీకేం తక్కువ? నీకిష్టం లేని ఇంటికి వెళ్ళమని మేము బలవంతం చెయ్యం. అక్క భవానీ నిన్ను తలవని రోజు లేదు. డాడీ చాలా తప్పు చేశారు. ఇప్పుడు అనుకుని ప్రయోజనం లేదు. నాతో రా, చెప్తాను అంటూ చేయి పట్టుకుంది. సారీ అక్క, ఇప్పుడు నేనున్న పరిస్థితిలో ఎక్కడికి రాలేను, ప్లీజ్ అంటూ మృదువుగా చెయ్యి వదిలించుకున్నాడు. ఎక్కడుంటున్నావు అడిగింది. ఇంతలో భాస్కర్ వెళదామా అంటూ అక్కడికి వచ్చింది గాయత్రి. శ్రీదేవి ఎవరో ఆమెకు తెలియదు. శ్రీదేవి ఆశ్చర్యంగా చూసింది గాయత్రిని. మా చిన్నక్క శ్రీదేవి. అక్క, ప్రస్తుతం ఈ అమ్మాయి ఇంట్లోనే ఉంటున్నా. పేరు గాయత్రి. అర్థమైంది అనుకుంటున్నాను. సుధాకర్ మాటలు నమ్మి లేని సంబంధం అంటగట్టి సింధూర నాతో గొడవ పడింది ఈ అమ్మాయి గురించే అంటూ ఒకరినొకరికి పరిచయం చేశాడు. మర్యాదపూర్వకంగా నమస్కరించింది గాయత్రి. శ్రీదేవి పరిశీలనగా చూసింది. వెంటనే ఏమీ మాట్లాడలేకపోయింది. ఏరా తమ్ముడు, ఇదేమన్నా బాగుందా? నువ్వు ఆ ఇంట్లో ఉండడం మంచిదంటావా? సింధూర చేస్తున్న ఆరోపణని మీరు నిజం చేస్తున్నట్టుగా లేదు అంది. సారీ అక్క, అబద్ధాలు ఇప్పుడు నిజాలు కావు. ఎవ్వరికీ కనపడకుండా ఊరు వదిలి వెళ్ళిపోవాలనుకున్న వాడిని నన్ను ఆపింది గాయత్రి. లేకుంటే నా అడ్రస్ కూడా ఎవరికీ తెలిసేది కాదు. నిజమేమిటో మాకు తెలుసు. అనుమానమే జీవితంగా బ్రతికే వాళ్ళు ఏమనుకుంటే నాకెందుకక్క?
పోనీలేరా, అయిందేదో అయింది, మా ఇంటికి రారా. వద్దక్క, ఇప్పుడు రాలేను, క్షమించు. పద గాయత్రి. ఇక ఆపే ప్రయత్నం చేయలేదు శ్రీదేవి. ఆమె చూస్తూ ఉండగానే గాయత్రితో పాటు ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు భాస్కర్. అక్కడ భాస్కర్ గాయత్రిలను చూసింది శ్రీదేవి మాత్రమే కాదు, మరో 2 కళ్ళు కూడా గమనించిన సంగతి అక్కడ ఎవరికీ తెలియదు. నిప్పు లేందే పొగరాదని పెద్దలు ఊరికే అనలేదు. తాళి కట్టిన పెళ్ళాం అల్లమైంది, ఉంచుకున్నది బెల్లమైంది. చచ్చ, నా కళ్ళతో చూడలేకపోయాను. మరీ ఇంత బరి తెగిస్తారనుకోలేదు. వచ్చి రాగానే సోఫాలో కూలబడి దండకం ప్రారంభించిన అక్క అరుణను ఆశ్చర్యంగా చూసింది సింధూర. ఏంటక్క, షాపింగ్ వద్ద ఎవరితోనన్నా గొడవ పడ్డావా? ఎవరి గురించి చిరాకు పడుతున్నావు అని అడిగింది ఫైలు మూసేసి. చొరచొరా చూసింది అరుణ. ఎవరి గురించి అయితే నాకెందుకే, మరిది భాస్కర్ గురించే చెప్తున్నాను. అంతా అనుకుంటున్నట్లు అతనేమీ ఊరొదిలిపోలేదు అంది. ఆ మాటతో సింధూర ముఖంలో గుప్పున వెలుగు కనిపించింది. కళ్ళల్లో ఆశ తుంగి చూసింది. భాస్కర్ కనిపించాడా? ఎక్కడ చూశావు? ఎలా ఉన్నారు అంటూ ఆత్రంగా అడిగింది. ఎందుకే అంత ఆత్రం? కనిపించాడంటేనే సంతోషపడిపోతున్నావే. తన చిన్నక్క శ్రీదేవి పిలిస్తేనే వాళ్ళింటికి కూడా వెళ్ళనన్నాడు. ఆ వన్నెల విసినకర్ర గాయత్రిని వెంటేసుకుని బరి తెగించి బజార్లు తిరుగుతున్నాడు. ఆస్తి పోయినా అతగాడిలో ఏం చూసి వెంటపడిందో గాని ఏకంగా దానింట్లోనే ప్రస్తుతం ఉంటున్నాడట ఆవేశంగా అంది అరుణ. గాయత్రింట్లో ఉంటున్నాడా? అవును, దానింట్లోనే. పెళ్ళి పెటాకులు లేకుండానే వాడితో కాపురం చేస్తోందది. సిగ్గు వదిలేసిన ఆడది. అయినా దాన్ని అనుకునే లాభం ఏమిట్లే, భాస్కర్ అనాలి. మన బంగారం మంచిదైతే కంసాలి తప్పేముందని. అంతా నీ కర్మ. అక్క, నువ్వు చూసింది చెప్పావు కదా, కాసేపు మౌనంగా ఉంటావా? చిరాగ్గా అరిచింది సింధూర. చెల్లెమ్మ, నువ్వు చిరాకు పడకుండా ఆలోచించు. అరుణ మాటల్లో తప్పేముంది అంటూ వచ్చాడు సుధాకర్. వచ్చి ఎదురుగా కూర్చున్నాడు. ఇటువంటి సమయంలో చికాకు పడి లాభం లేదు చెల్లెమ్మ, ఆలోచించాలి. బాగా ఆలోచించి మరో మార్గం చూడాలి అంటూ సలహా కూడా ఇచ్చాడు. ఏంటన్నయ్య, నీ ఉద్దేశం ఏంటి? బాధను అణుచుకుంటూ అడిగింది సింధూర. సుధాకర్ సీరియస్గా చూశాడు. ఏమ్మా, ఎంత చెప్పినా అర్థం కావడం లేదా? భాస్కర్కి నీకు అడ్డుగోడలా నిలబడుతోంది గాయత్రి. దానివల్లే మీ మధ్య కలతలు పుట్టాయి. భాస్కర్ని కాళ్ళ దగ్గరకు రప్పించుకోవాలని ఆస్తి గుప్పెట్లోకి తెచ్చుకున్నావు. కానీ వచ్చాడా? నిన్ను చీకొట్టి ఆ గాయత్రి దగ్గరకే పోయాడు. ఏదో ఒకటి చెయ్యి, లేదంటే శాశ్వతంగా దూరం అయిపోతాడు అంటూ హెచ్చరించాడు. ఏం చేద్దామంటావు? నాకేం తోచటం లేదు. నేను చెప్పినట్టు వింటావా? నువ్వు చెప్తే కదా తెలుస్తుంది. వాళ్ళిద్దరిని వెళ్ళగొట్టు. ఎవరిద్దరిని? నీ అత్తమామల్ని. అన్నయ్య, అర్థం లేకుండా మాట్లాడకు. సుధాకర్ మాటలు నాకు అర్థమవుతున్నాయి. నీకెందుకు అర్థం కావటం లేదో నాకు తెలియటం లేదు. మొగుడే నిన్ను చీకొట్టిపోయాక అత్తమామలు నీకు అవసరమా? వాళ్ళని వెళ్ళగొడితే అప్పుడు దిగొస్తాడు, నీ మాట వింటాడు. వాళ్ళనేమీ శాశ్వతంగా పంపించమని చెప్పటం లేదు అంటూ సుధాకర్ మాటలకి క్లారిఫికేషన్ ఇచ్చేసింది అరుణ. మీరెన్నైనా చెప్పండి, వాళ్ళని పంపించడం న్యాయం కాదు, నేను ఒప్పుకోను అంది సింధూర. అరుణ సుధాకర్లు ముఖముఖాలు చూసుకున్నారు. సుధాకర్కి ఈ విషయంలో సింధూరను ఎలాగైనా ఒప్పించాలని పట్టుదలగా ఉంది. భాస్కర్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి చక్కని అవకాశం. ఆస్తి పోయి తల్లిదండ్రులు వీధిన పడితే అవమానంతో వాడి ముఖం మసిబొగ్గులా మాడిపోతుంటే చూడాలని కోరికగా ఉంది. లేకపోతే గాయత్రిని సొంతం చేసుకోవడానికి అంత హైడ్రామా నడుపుతాడా? వాడికి ఇలా కావాల్సిందే, వాడిని అనగదొక్కాలి. చెల్లెమ్మ, నన్ను నా మాటల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదనుకుంటున్నా. మనం చేసే ప్రయత్నం భాస్కర్ని నీ కాళ్ళ దగ్గరకు రప్పించుకోవటం, అంతేగాని నీ అత్తమామల్ని శాశ్వతంగా పంపించేయటం కాదు. నువ్వు అను, మిగిలింది నేను చూసుకుంటాను. ఈసారి తప్పకుండా భాస్కర్ కాళ్ల బేరానికి వచ్చేస్తాడు. రాలేదంటే నన్ను అడుగు అంటూ విశ్వాసం కలిగించడానికి ప్రయత్నించాడు. అలా ఓ పక్కన అరుణ, మరో పక్క సుధాకర్ చెవిలో జోరీగలా నచ్చజెప్పే ప్రయత్నం చేయడంతో ఇక ఆ గోల భరించలేక, సరే మీరు ఎలా చేస్తే బాగుంటుందో అలా చేయండి, నన్ను వదిలేయండి అంటూ అయిష్టంగానే లేచి వెళ్ళిపోయింది. ఆమె లోపలికి వెళ్ళిపోగానే ముఖముఖాలు చూసుకున్నారు అరుణ సుధాకర్లు. ఏం చేద్దాం అన్నాడు సుధాకర్. ఇంకా ఆలోచన ఎందుకు? వాళ్ళు కూడా బయటకు పోతే చల్లాయి మాటకి ఇక తిరుగుండదు. ఆ భాస్కర్కి బుద్ధి వస్తుంది. ఆ ముసలాళ్ళని బయటికి పంపించే మార్గం చూడు అంది అరుణ. చెప్పావుగా, మనం సీన్లోకి వెళ్లకుండానే అంతా జరిగిపోతుంది.
కాదంటే కొంచెం డబ్బు కూడా అవసరం. సింధూర్తో చెప్పి నేను పంపిస్తాలే వెళ్ళు. ఓకే. సుధాకర్ వెళ్ళిపోయాడు. ఇది జరిగిన 3వ రోజు ఉదయం 10 గంటల వేళ కారు దిగి లోపలికి వస్తున్న లాయర్ విశ్వనాథాన్ని చూసి ఆశ్చర్యపోయాడు చలపతి. ఎంతో పని ఉంటే తప్ప అతను రాడు. తమ ఫ్యామిలీకి, కంపెనీకి సంబంధించిన లీగల్ వ్యవహారాలన్నీ అతనే చూస్తూ ఉంటాడు. చూస్తున్న పేపర్ పక్కన పడేసి, రావయ్యా రారా, ఊరికే రారు మహానుభావులు అన్నట్లు, ఏదో పని లేకుండా నువ్వు రావని తెలుసు, ఇలా కూర్చో అంటూ ఎదురుగా సోఫా చూపించాడు చలపతిరావు. మౌనంగా కూర్చున్నాడు ఆయన. అతని ముఖంలో ఎప్పటి ఉత్సాహం, కళ లేవు. మనసులో ఏదో బాధపడుతున్నాడు అనిపిస్తోంది. ఏమేవు లాయర్ విశ్వనాథం వచ్చాడు కానీ మంచి కాఫీ 2 పంపించు అంటూ లోపల తన భార్య అన్నపూర్ణకు వినపడేలా అరిచి చెప్పి తర్వాత విశ్వనాథం వంక చూశాడు. ఏమిటి అలా ఉన్నావు? ఇంట్లో అంతా కులాసాగా ఉన్నారా? ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ పరామర్శించాడు. అంతా కులాసా, మీ దయ వల్ల అన్నాడు విశ్వనాథం. భలేవాడివై, నాదేముంది, అంతా పైవాడి దయ. పైవాడిని నేను చూడలేదు, కానీ ఇన్నేళ్లుగా మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను కదా. కేసులు లేక ఇల్లు గడవటం కష్టంగా ఉండి అవస్థలు పడుతున్న ఆ రోజుల్లోనే నాలోని ప్రతిభను గుర్తించి నన్ను మీ కంపెనీకి లాయర్ని చేశారు, కేసులు అప్పగించారు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది మీరు పెట్టిన భిక్ష, అది మర్చిపోలేను అంటూ వినయంగా తన మనసులో ఉన్న మాట చెప్పాడు అతను. అయితే ఆ మాటలు వింటున్న చలపతిరావు ఆశ్చర్యం మాత్రం మరో మెట్టు పైకెక్కింది. ఇది చెప్పడానికి పొద్దున్నే ఇలా వచ్చావా? ఉన్నట్టుండి ఏమైంది నీకు? గతం తెలుసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందయ్యా? చూడు, ఇందులో నేను చేసింది ఏమీ లేదు. నీకు అవకాశం ఇచ్చాను, నీ ప్రతిభతో దాన్ని నిలబెట్టుకున్నావు. అవకాశం వచ్చినా చాలామంది నీలా నిలుపుకోలేరు, కాబట్టి నీ స్వయం కృషి. అందుకే నిన్ను చూసి గర్వపడుతూ ఉంటాను అంటూ అభినందించాడు. ఇంతలో స్వయంగా తానే ఇద్దరికి కాఫీ తెచ్చి అందించింది అన్నపూర్ణ. నమస్కారం అమ్మా, మీరు కూడా కూర్చోండి అన్నాడు కాఫీ తీసుకుంటూ విశ్వనాథం. ఏమిటయ్యా, పిల్లలు పెళ్ళి తలపెట్టావా? విశేషం ఏమిటి అంటూ ఆవిడ భర్త పక్కనే కూర్చుంది. అదేం లేదమ్మా, చెప్తాను అంటూ కాఫీ ఫినిష్ చేసి కప్పు పక్కన పెట్టాడు. భాస్కర్ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు అని అడిగాడు. ఇప్పుడు వాడి అవసరం ఏమొచ్చింది? చెప్తాను, భాస్కర్ గురించి చెప్పండి. అదే ఆ పిల్ల గాయత్రితో ఆమె ఇంట్లోనే ఉంటున్నాడని విన్నాం. అయితే మీరు కూడా అక్కడికి వెళ్ళే ఏర్పాట్లు చేసుకుంటే బాగుంటుంది. విశ్వనాథం, ఏమిటయ్యా నువ్వనేది? మా అబ్బాయి ఉన్న చోటుకి మేము వెళ్ళాలా? దేనికి అంటే ఎలా చెప్పాలో నాకు నోరు రావటం లేదు. మీ కుటుంబంలో ఎందుకు చిచ్చు రేగింది, ఎలా రేగింది, పూర్తి విషయాలు నాకు తెలియదు. ఏవో నలుగురు చెప్పుకుంటున్న విషయాలు తప్ప. భాస్కర్ భార్యని బిడ్డని వదిలి మరో చోటు ఉంటున్నాడు. మీరు మీకంటూ ఏమీ మిగుల్చుకోకుండా ఉన్నదంతా మనవడి పేరు రాసేశారు. దాంతోపాటు మీ కోడలు సింధూరని గార్డియన్ చేసి పవర్ పట్టా చేతిలో పెట్టారు. దాని ఫలితం ఈరోజు మీ దంపతులు ఇల్లు వదిలి బయటికి పోవలసిన పరిస్థితి ఏర్పడింది. మీ కుటుంబ లాయర్గా నా ద్వారా ఈ విషయం మీకు తెలియజేసి రమ్మని పంపించారు. ఇది నా దురదృష్టం అంటూ ఆపుకోలేక కంట నీరు పెట్టుకున్నాడు విశ్వనాథం. ఆ మాటలు విని చలపతి దంపతులు అవాక్కయ్యారు. ఆయన ఏం చెప్తున్నాడో మొదట అర్థం కాలేదు. అర్థం కాగానే కాళ్ళ కింద నేల పగుళ్ళవుతున్నట్టు, ఆకాశం విరిగి పడుతున్నట్లు అనిపించింది. చలపతి అయోమయంగా భార్య వంక చూశాడు. అన్నపూర్ణ, నీకేమన్నా అర్థమైందా? మన ఇంట్లో నుంచి మనల్ని బయటికి పొమ్మంటాం ఏమిటి? ఆయన చెప్పే మాటల అర్థం ఇదేనా అడిగాడు. అవునండి, మనల్ని బయటికి పొమ్మని మీ కోడలు లాయర్ ద్వారా కబురంపింది అంటూ దుఃఖం ఆపుకోలేక పైటి చెంగు నోటికి అడ్డుగా పెట్టుకుని ఏడ్చేసింది ఆవిడ. నా బిడ్డ ఆ రోజే చెప్పాడు, మీరు తప్పు చేశారు, ఫలితం మీకే తెలుస్తుంది అన్నాడు. ఈ వయసులో మనల్ని బయటకు పంపిస్తుందా? అది మనిషా, రాక్షసా? నేను కోడలతో మాట్లాడుతాను అంటూ ఆవేశంతో లేచి గబగబా ఫోన్ వద్దకు పోబోతుంటే, ఆగు, నువ్వు ఫోన్ చేసి లాభం లేదు అంటూ లేడీ వాయిస్ వినిపించింది. తిరిగి చూసిన అన్నపూర్ణకి విశ్వసాలోనికి వస్తున్న అరుణ కనిపించింది. నువ్వు ఫోన్ చేసినా సింధూర అందుబాటులో లేదు, మాట్లాడినా ప్రయోజనం ఉండదు, ఇల్లు ఖాళీ చేయమనే చెప్తుంది, కట్టుబట్టలతో మీకు నచ్చిన చోటికి పోవచ్చు అంది లాయర్కి సమీపంలోకి వచ్చి నిలబడుతూ. అలా చెప్పమని సింధూర నిన్ను పంపించిందా? వెనక్కి వస్తూ అడిగింది అన్నపూర్ణ.
ఇలా చెప్తేనే నీకు అర్థమవుతుందని చెప్పాను అంది అరుణ. మరుక్షణం అన్నపూర్ణ చెయ్యి విసురుగా లేచి అరుణ చెంప చెళ్ళుమనిపించింది. ఎందుకు కొట్టానో తెలుసా? నీకు తెలుసా? ఆవేశంతో గర్జించింది అన్నపూర్ణ. ఆమె కొడుతుందని అస్సలు ఊహించలేదు అరుణ. అందుకే షాక్తో అలాగే నిలబడిపోయింది. ఎవరిని చూసే నువ్వు నువ్వు అంటూ నీలుగుతున్నావు? మా పెద్దరికానికి కూడా మర్యాద ఇవ్వని నువ్వు ఓ అక్కవి. నా ఆస్తి కోసం నాటకం ఆడిన వంచకి నీ చెల్లెలు. ఏ ముఖం పెట్టుకుని ఇక్కడ పెత్తనం చేస్తున్నావే? ఎవడబ్బ సొత్తని ఈ మిడిసిపాటు? నా భర్త, నా కొడుకు, మా వర్కర్లు నిరంతరం కృషితో ఏర్పడిన సామ్రాజ్యాన్ని చేతిలో పెడితే కళ్ళు నెత్తికొచ్చాయి మీకు. వెళ్ళవే, ముందు బయటికి వెళ్ళవే కుక్క అంటూ షౌట్ చేసింది. అన్నపూర్ణ, ఊరుకో ప్లీజ్. వాళ్లకు బుద్ధి లేదని మనకు లేకుండా పోతుందా? నేను కోడలతో మాట్లాడి చూస్తాను అంటూ లేచి వచ్చి ఆమెను వెనక్కి లాగాడు చలపతి. ఏం మాట్లాడతారు? కనికరించమని కాళ్ళు పట్టుకుందామా? అంతకర్మ మనకేమిటండి? పులిలా బతికిన మిమ్మల్ని అంతగా దిగజారితే చూడలేను. నా గుండె పగిలిపోతోంది. ఈ గడప తొక్కే కనీస అర్హత కూడా లేని ఓ మిడిల్ క్లాస్ కొంప నుంచి వచ్చిన ఆడది ఏ ధైర్యంతో ఇక్కడికి వచ్చి మనల్ని ఆర్డర్ చేస్తోంది? పొమ్మనండి, దాని ముందు బయటకు పొమ్మనండి అంది అన్నపూర్ణ. ఆమె మాటలు పూర్తి కాగానే గుమ్మంలోంచి చప్పట్లు వినిపించాయి. తిరిగి చూసిన అందరికీ భాస్కర్ లోపలికి వస్తూ కనిపించాడు. సరాసరి అరుణ ముందుకొచ్చి ఆగాడు. చాలా ఖచ్చితంగా చెప్పావు మమ్మీ. ఇందులో మొదటి పొరపాటు నాదైతే రెండో పొరపాటు మీది. సింధూరని ఆస్తి అంతస్తు చూడకుండా పెళ్లి చేసుకుంది నా పొరపాటు. వెనక ముందు చూడకుండా ఆస్తి రాయటం మీ పొరపాటు. బహుశా ఈ కుట్రల్లో మా వదిన గారికి భాగం ఉండి ఉంటుంది. అందుకే ఇంత దూరం వచ్చింది. ఒక చెంప పగిలింది, అయినా నిలబడే ఉన్నావు. రెండో చెంప కూడా పగలకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవదినా. ఎవరి స్థానంలో వాళ్ళు ఉండాలి. అది మర్చిపోతే పరాభవం తప్పదు. సగౌరవంగా మా అమ్మా నాన్న బయటకు వెళ్ళిపోయారని నీ పొగరుపోతు చెల్లెలకి చెప్పు. అవుట్, గెట్ అవుట్ అన్నాడు క్రూరంగా చూస్తూ. అరుణ ఇక పెదవి విప్పలేదు. అందరినీ ఓసారి రోషంగా చూసి చెంపరుద్దుకుంటూ విసవిస బయటికి వెళ్ళిపోయింది. భాస్కర్ లాయర్ పక్కన కూర్చున్నాడు. మిస్టర్ భాస్కర్, మీరెలా వచ్చారు? ఆశ్చర్యంగా అడిగాడు లాయర్. ఇలాంటిదేదో జరుగుతుందని అప్పుడే ఊహించాను. ఇప్పుడు కుట్ర జరిగిందని తెలుసుకునే వచ్చాను. మమ్మీ డాడీని నడివీధిలో నిలవాల్సిన అవసరం లేదు లాయర్ గారు. ఆ పరిస్థితి రానివ్వను. వాళ్ళు నాతో వస్తున్నారు. మీరు ఇంటికి తాళం పెట్టి తాళాలు భద్రంగా యజమానురాలికి అందించండి అన్నాడు. భాస్కర్, ఇల్లు వదిలి వెళ్ళక తప్పదంటావా అడిగాడు చలపతి. తప్పదు డాడీ. ఉంటే ఈ రాక్షసి మెడపట్టి గెంటించినా ఆశ్చర్యం లేదు. బట్టలు సర్దుకోండి, వెళ్ళిపోదాం. మిమ్మల్ని తీసుకెళ్లాలనే వచ్చాను. నా గుండె పగిలిపోతోందిరా భాస్కర్. ఎంత అన్యాయమా? కన్నీళ్లతో అడిగింది అన్నపూర్ణ. అవన్నీ ఇప్పుడు ఆలోచించి లాభం లేదమ్మా. నేనుండగా మీకే కష్టం రాదు. జీవితం మళ్ళీ మొదటికొచ్చిందనుకోండి. మీకు బదులు నేను సంపాదిస్తాను, లేవండి అన్నాడు. కొడుకు మాటలతో చలపతి దంపతులకు ధైర్యం వచ్చింది. 2 సూట్ కేసులలో బట్టలు సర్దుకున్నారు. తను వచ్చిన ఆటోలోనే తల్లిదండ్రులను ఎక్కించుకుని వెళ్ళిపోయాడు భాస్కర్. నౌకర్లను బయటకు పంపించి ఇంటికి లాక్ చేశాడు లాయర్ విశ్వనాథం. మిగతా కథ తరువాతి భాగంలో విందామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.